2024 మొత్తం సినిమాల పండగే అని చెప్పాలి. అబ్బో! చాలా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతికి 'హనుమాన్' ఇంకా 'గుంటూరు కారం'తో మొదలుపెట్టి 'ప్రభాస్' 'కల్కి 2898 ఏడీతో అలాగే ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' 'పుష్ప 2'తో అదరగొట్టింది 2024. ఇంకా ఈ ఇయర్‌లో ఎన్ని హిట్లు ఉన్నాయో అన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. మనకి ఆల్రెడీ 'కల్కి', 'పుష్ప 2', 'హనుమాన్', 'గుంటూరు కారం' బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన విషయం తెలుసు. అలాగే చిన్న సినిమాలు 35 చిన్న కథ కాదు, 'జనక అయితే కనుక', 'కమిటీ కుర్రాళ్ళు', 'ఆయ్' అనే సినిమాలు కూడా పెద్దగా చప్పుడు చేయకుండా వచ్చినా మంచి హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా హిట్ అవుతాయి అనుకోని పెద్దగా ఫ్లాప్ అయిన సినిమాల గురించి ఒక రివైండ్ వేసేద్దామా? ఇప్పుడు మనం ముందుగా చెప్పుకోవాల్సింది మన లోక నాయకుడు కమల్ హాసన్ 'ఇండియన్ 2' సినిమా గురించి. పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ 'ఇండియన్' అనే సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా కావటంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి అభిమానుల్లో. కానీ ఈ అంచనాలను సినిమా నిలబెట్టుకోలేకపోయింది. మొదటి భాగం ఆశించిన స్థాయిలో కథలో లోతు లేకపోవటం, కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా అనిపించడం వంటివి ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన రామ్ పోతినేని పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా గురించి. పూరి డైరెక్షన్లో రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ విడుదల తర్వాత ఎందుకో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథలో కొన్ని బలహీనతలు ఉండటం, ప్రేక్షకులు కొంచెం బోర్గా ఫీల్ అవ్వటం, ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పటికీ అందులో అంతగా లోతైన రాజకీయ విశ్లేషణ లేకపోవటం వలన చాలామంది ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమా గురించి. 2024 ఫిబ్రవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. చిత్రం విడుదలకు ముందు సరైన ప్రమోషన్లు జరగకపోవటం, ప్రేక్షకుల్లో సరైన అవగాహన లేకపోవటం కూడా ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని ఒక టాక్ ఉంది. అయితే ఈ కారణంగానే సినిమా ప్రీ రిలీజ్కి బజ్ కూడా బాగా తగ్గిపోయింది. సినిమా కథలో కొత్తదనం లేకపోవటం, భావోద్వేగాలు సరిగా లేకపోవటం వంటివి విమర్శకుల మరియు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ రావటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సినిమా అధిక బడ్జెట్తో నిర్మించబడటం వలన బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టమైంది. ఫిబ్రవరి 9న అదే సమయంలో మిగతా సినిమాలు కూడా విడుదలవ్వటం, ఆ సినిమాల ప్రభావం 'ఈగల్' సినిమాపై మరింతగా ప్రభావితం చేసిందని ప్రేక్షకులు కూడా అంటున్నారు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది రవితేజ అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ప్రధాన చిత్రం 'మిస్టర్ బచ్చన్' గురించి. ఈ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎందుకో అంతగా మంచి ఫలితాలను రాబట్టలేకపోయింది. ఈ చిత్రం హిందీలో విడుదలైన 'రైడ్' అనే సినిమాకి రీమేక్ అన్నమాట. అసలు కథలోని స్టోరీ సరిగా అనువదించకపోవటం, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు సరిగా లేకపోవటం వల్ల సినిమా ఫ్లాప్ అయిందని ఒక టాక్ అయితే నడిచింది. అంతేకాదు పాత కథనం, ప్రేక్షకులు ఆసక్తిగా లేకపోవటం, విమర్శకుల ప్రశంసలు కూడా ఇక్కడ ప్రస్తావించటం అనేవి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొన్ని ముఖ్య కారణాలు అని అంటున్నారు అభిమానులు. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి. పరశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ అలాగే మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందనను రాబట్టలేకపోయింది. అయితే కథలో కొత్తదనం లేదు, బలహీనమైన స్క్రీన్ ప్లేలు సినిమా విజయాన్ని ప్రభావితం చేశాయని ఒక టాక్ అయితే ఉంది. సోషల్ మీడియాలో సినిమా విడుదలకు ముందు నుంచే నెగిటివ్ ప్రచారం జరగటం, విమర్శలు రావటం సినిమాలపై మరింత ప్రభావం చూపించిందని అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ 'మట్కా'. ఈ సినిమా 2024 నవంబర్ 14న థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే చెప్పాలి. ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవటం, స్లోగా ఉండే నెరేషన్, ప్రేక్షకులు బోర్గా ఫీల్ అవ్వటం ఇవన్నీ ప్రధాన కారణాలు. అయితే అదే సమయంలో సూర్య నటించిన 'కంగువా' వంటి పెద్ద చిత్రాలు రావటం కూడా ఒక మైనస్ అని చెప్పాలి. ఏదేమైనా వరుణ్ 'మట్కా' సినిమా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ఇటీవల వరుణ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వటం వలన 'మట్కా'పై ప్రేక్షకుల పాజిటివ్ బజ్ కూడా బాగా తగ్గిపోయింది అని ఒక ప్రధానమైన టాక్. అలాగే ఫస్ట్ డే ఈ సినిమాకి మినిమం టికెట్స్ కూడా అమ్ముడు పోలేదు అని మనకు తెలిసిన విషయమే. ఇక లాస్ట్గా మనం చెప్పుకోవాల్సింది
మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గురించి. గామి, మెకానిక్ రాకీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలలో 2024లో ప్రేక్షకులను అలరించాడు మన విశ్వక్ సేన్. అయితే ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2024లో ఈ సినిమాలు అంత ఎక్కువ పాజిటివ్ టాక్ని తెచ్చుకోలేకపోయాయి. అయితే గామి కోసం 4 ఏళ్ళు కష్టపడ్డా కథ ఎక్కడో మిస్ అయింది అనే భావన ఆడియన్స్లో ఉంది. అలానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లవ్ కమ్ యాక్షన్ సినిమా పాత చింతకాయ పచ్చడిలాగే ఉంది అన్నారు అభిమానులు. ఇక తదుపరిగా చెప్పుకోవాల్సింది మెకానిక్ రాకీ. ఇది కూడా అంతగా ఆడలేదు. ఏదేమైనప్పటికీ విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లైలాతో కొత్తగా ప్రయోగం చేయబోతున్నాడు. చూద్దాం, అట్లీస్ట్ ఈ సినిమా అన్న హిట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తుందో లేదో. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన శర్వానంద్ మనమే అనే సినిమాతో కొత్త తరం కథతో వచ్చాడు ప్రేక్షకుల ముందుకి. ఒక చిన్న పిల్లవాడిని 2 కేర్ టేకర్స్ చూసుకోవటం అనేది కొంచెం కొత్తగా అనిపించినా మరలా దాంతో శర్వ ఇంకా కృతిల లవ్ స్టోరీని కూడా ఇరికించడం కొంచెం బోరింగ్ అనే చెప్పాలి. సో ఇవండి 2024లో ఎన్నో భారీ అంచనాలతో విడుదలై కొంచెం ఫ్లాప్ అయిన సినిమాలు. మరి ఈరోజు స్పెషల్ రివైండ్ 2024 స్టోరీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఈ ఫ్లాప్ మూవీస్లో మేమేమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. వీటి మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.